ఆత్మీయమైన ప్రేక్షకులారా, ఈరోజు మనం శివాజీ మహారాజు బాల్యంలో అతనిపై జీజాబాయి చూపిన ముద్రను విశ్లేషించబోతున్నాం. ఆమె కలలు, ఆమె బోధనలు మరియు దేశభక్తితో నిండి ఉన్న ఆధ్యాత్మిక దృక్పథం ఎలా శివాజీ ఆశయాలను తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ఈ కథ మీ హృదయాలను నిశ్చయంగా తాకుతుంది. జీజాబాయి ఉదయసూర్యుడు ఉదయించే దిశగా చూస్తూ యువ శివాజీకి ఒక శక్తివంతమైన ధర్మపరమైన స్వరాజ్య స్వప్నాన్ని చెప్తుంది. మనకు మనదైన రాజ్యం కావాలి. ఆమె ధైర్యం, నైతికత, నిజాయితీ, దేశభక్తి గురించి చెప్తుంటే శివాజీ నిశ్చలంగా వినుతూ తన హృదయంలో వాటిని నాటుకుంటాడు. జిజాబాయి పురాణాలు, ఋషుల తపస్సు, యోధుల త్యాగాలు, దేశమాత కోసం చేసిన పోరాటాలను చెబుతూ యువ శివాజీ మనసులో దీపాన్ని వెలిగిస్తుంది. ఆమె బోధనలు శివాజీకి ప్రేరణగా మారి అతను చిన్న వయసులోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాడు: ధర్మాధిష్ఠిత స్వరాజ్యం కోసం పోరాడటం. జిజాబాయి కలలు కేవలం తల్లి కలలు కాదు, అవి ఒక యుగానికి మార్గదర్శక ధ్యేయాలు. ఆమె బోధనలు శివాజీ వంటి మహానాయకుడిని సృష్టించాయి. మనం కూడా ఈ విలువలను ఆచరించి స్ఫూర్తిని పొందాలి. తదుపరి భాగంలో మరింత ఆసక్తికరమైన సంఘటనతో మిమ్మల్ని కలుస్తాం. హృదయపూర్వక ధన్యవాదాలు.